భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇలాంటి మన సంయుక్తగా చెప్తా ఉన్నారు. భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వీకుల నుంచి వచ్చిన భూములు వారసత్వంగా ఇక్కడ రెవెన్యూ అధికారులు సరిగ్గా దాన్ని పట్టించుకోవట్లేదు. గొడవలు అవుతున్నాయంటే ఈ సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వం వెంటనే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయబోతుంది. ఈ గ్రామ సభ ఎలా చేసామో రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరికైతే గొడవలు ఉన్నాయో అలాంటి ఈ సదస్సుల ద్వారా మీరు వచ్చి ఆ సదస్సులో మీ సమస్యలు చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే అవసరమైతే కలెక్టర్ గారు ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ గారితో ఇక్కడ ప్రత్యేక రెవెన్యూ కోర్టుని ఏర్పాటు చేస్తారు. ఆ రెవెన్యూ కోర్టుని ఏర్పాటు చేసే పరిస్థితిని తీసుకొచ్చి ప్రతి సమస్యకి క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తాం. అలాగే వెరైటీస్ గనులు ఇక్కడ ఉన్నాయి. దాదాపు ప్రపంచంలో 90% నిల్వలు ఇక్కడే ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రతి గ్రామంలోనే మనకి 30-40 మంది యువత ఉన్నారు. బీటెక్లు చదివి డిగ్రీ